జగన్ ప్రభుత్వంలో తమ హోదాలు మరిచిపోయిన ఐపీఎస్ అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారు. వైసీపీ నాయకుల కంటే అతి చేస్తూ అప్పటి ప్రభుత్వంతో అంటకాగారు. కూటమి నేతలు కార్యకర్తలపై ఇష్టానుసారం కేసులు పెట్టి వేధించారు. బాధితుల్నే నిందితులుగా చేసి జగన్ పట్ల స్వామి భక్తి చాటుకున్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీనే అన్న ధీమాతో ఏకపక్షంగా వ్యవహరించిన అలాంటి అధికారుల తీరు ఇప్పుడు వీఆర్లో ఉన్నా మారలేదు. సదరు ఐపీఎస్లు కూటమి ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు గుర్తించిన డీజీపీ వారికి షాక్ ఇచ్చారు. రోజు హెడ్ క్వార్టర్స్కి వచ్చి డ్యూటీ అవర్స్ పూర్తి చేసుకుని సంతకాలు పెట్టి వెళ్లాలని ఆదేశించడం హాట్ టాపిక్గా మారింది. ఉన్నత విద్యలు అభ్యసించి ఎంతో కష్టపడి సివిల్ సర్వీసెస్ కు ఎన్నికైన ఐపీఎస్ అధికారుల్లో కొందరు ఇప్పుడు నవ్వుల పాలవుతున్నారు. అక్రమాస్తుల కేసులకు సంబంధించి సిబిఐ, ఈడీలు పెట్టిన కేసుల్లో A1 నిందితుడిగా ఉన్న జగన్ ప్రభుత్వంతో 16 మంది సోకాల్డ్ ఐపీఎస్లు అంటకాగారు. టీడీపీ, జనసేన శ్రేణులపై అడ్డగోలుగా కేసులు పెట్టి వేధించారు. తాము పోలీసులమని మర్చిపోయి జగన్ మెప్పు కోసం ఇష్టానుసారం వ్యవహరించారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అడ్డంగా బుక్కయ్యారు. ఆ 16 మంది సీనియర్ అధికారులు పోస్టులు లేకుండా వెయిటింగ్లో ఉన్నారు. చేజేతులా ఆ పరిస్థితి కొని తెచ్చుకున్న ఆ ఆఫీసర్లకు అంత జరిగినా జగన్పై స్వామి భక్తి పోవటం లేదట. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమావేశాలు పెట్టి ప్రభుత్వం విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారట. ఎలాగూ పని లేదు కదా అనుకుంటూ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ వైసీపీ నేతలు కేసుల్లో ఇరుక్కోకుండా చూడటానికి తెగ తాపత్రయపడుతున్నారట. మరి గత 5 ఏళ్లలో వారికి అంత మేలు ఏం జరిగిందో కానీ ఇప్పుడు ఆ 16 మంది సీనియర్ ఐపీఎస్లకు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు షాక్ ఇచ్చారు. వెయిటింగ్ పీరియడ్లో వారు హెడ్ క్వార్టర్ వదిలి హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు వెళ్లటంతో పాటు రహస్య సమావేశాలు పెట్టినట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో వారిపై చర్యలు తీసుకుంటూ డీజీపీ ద్వారకా తిరుమలరావు మెమో జారీ చేశారు. ఇకపై ఉదయం 10 గంటలకు డీజీపీ ఆఫీస్కొచ్చి సాయంత్రం 10 గంటలు ముగిసే వరకు ఆఫీస్లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే అటెండెన్స్ రిజిస్టర్లో ఉదయం, సాయంత్రం 2 సార్లు సంతకాలు చేయాలని డీజీపీ స్పష్టం చేశారు. ఏపీలో వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్లకు మెమో జారీ వెనుక సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయంట. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా కొందరు ఐపీఎస్లు కుట్ర చేసినట్లు నిఘా విభాగం గుర్తించిందట. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయడంతో డీజీపీ కార్యాలయం అప్రమత్తమై వెయిటింగ్లో ఉన్న 16 మంది ఐపీఎస్లకు మెమోలు జారీ చేసినట్లు తెలుస్తోంది. తమ పేర్లతో పాటు వైసీపీ నేతల ప్రమేయాన్ని తక్కువ చేసి చూపేలా దర్యాప్తు చేయాలని ఆయా కేసులపై విచారణ చేస్తున్న అధికారులు, సిబ్బందికి వెయిటింగ్లో ఉన్న కొందరు ఐపీఎస్లు సూచనలు చేసినట్లు నిఘా విభాగం గుర్తించిందట. వివిధ కేసుల్లో జరుగుతున్న అంతర్గత విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేసినట్లు, తూతు మంత్రంగా విచారణ ముగించాలని ఒత్తిడులు తెచ్చినట్లు వెల్లడైందట. దాంతో వెయిటింగ్లో ఉన్న కొందరు ఐపీఎస్ల తీరుతూ ప్రభుత్వ పెద్దలు కంగుతిన్నారట. వారు ఇప్పటికీ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నట్లు తేలటంతో కేసుల దర్యాప్తునకు ఆటంకం కలిగించే ప్రయత్నాలను కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలోనే వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్ అధికారులు రోజు వచ్చి హెడ్ క్వార్టర్స్ లో సంతకాలు చేసి వెళ్లాలని డీజీపీ ఆదేశాలిచ్చారు. హెడ్ క్వార్టర్స్ లో వీఆర్లో ఉన్న సీనియర్ ఐపీఎస్లను ఉన్నతాధికారులు లోతుగా విచారిస్తున్నట్లు తెలిసింది. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశముందంటున్నారు. డీజీపీ ఉత్తర్వులతో సదరు ఐపీఎస్లు అటు డిపార్ట్మెంట్లో ఇటు బయట తలెత్తుకోలేని స్థితిలో పడి నవ్వుల పాలవుతున్నారు. కండిషన్ బెయిల్ మాదిరి ఐపీఎస్ అధికారులు రోజు డీజీపీ కార్యాలయంలో సంతకాలు పెట్టాల్సి రావటం దురదృష్టకరమని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ చెప్పినట్టల్లా పనిచేసి ప్రజల్ని తమను ఎన్ని ఇబ్బందులు పెట్టారో కొంతమంది ఐపీఎస్లు ఇప్పటికైనా గుర్తించాలని హితవు పలికారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్ల ఐపీఎస్ అధికారులకు ఇలాంటి పరిస్థితి రావటం బాధాకరమని వ్యాఖ్యానించారు. చాలా బాధాకరంగా ఉంది. ఐఏఎస్కు ఐపీఎస్కు ఇలాంటి పరిస్థితి రావడం చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది.
మేము కేసుల్లో ఉండే మాకు షరతుల్లో కూడిన బెయిల్ ఇస్తారు. ఏమంటారు? పొద్దున్నే పోయి పోలీస్ స్టేషన్ పోయి సంతకాలు పెట్టండి అని. మా పరిస్థితి మా ఐపీఎస్లకు వచ్చిందంటే చాలా బాధాకరంగా ఉంది. దయచేసి ఇప్పటి నుంచైనా ఐపీఎస్ ఐఏఎస్ సార్ మారండి సార్. చాలా దారుణాలు జరిగినాయి. అన్నెసరిగా ఏమీ లేని మీద కేసులు పెట్టి జైళ్ళకు పంపించి మరి ఈరోజు నేను అప్పుడే 20 రోజులైంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చినా అన్ని ఇచ్చినాను. డెఫినెట్ గా నాకు తెలుసు ఎంతవరకు నేను తప్పు చేసినాను. నాకు తెలుసు తప్పు చేసి ఉంటే నేను ఇంత బాధపడాల్సిన పని లేదు. కానీ టుడే ఐఎమ్ ఫీలింగ్ సారీ ఫర్ యూ సార్, ఐపీఎస్ అండ్ ఐఏఎస్. ఇంకోసారి చేయొద్దండి. ఏదో అయిపోయింది, ఇలాగా ఎవరు చేయొద్దండి. కండిషన్ బెయిలా మీకు? మాకు కోర్టు ఇస్తుంది కండిషన్ బెయిల్, మీకు డీజీపీ గారు ఇచ్చారండి కండిషన్ బెయిల్. ఇట్స్ లైక్ కండిషన్ బెయిల్ ఓన్లీ. మరి జేసీ ఆశిస్తున్నట్లు ఇప్పటికైనా ఆ ఐపీఎస్లు తీరు మార్చుకుంటారో లేదో కానీ నిజంగానే కండిషనల్ బెయిల్ మీద ఉన్న నిందితుల్లా వారు రోజు హెడ్ క్వార్టర్స్ చుట్టూ ప్రదక్షిణలు చేయక తప్పటం లేదు. ఉన్నతాధికారుల విచారణలతో ఆ ఐపీఎస్లు అక్కడ కూడా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేకుండా పోయిందట. ఆఖరికి తమ ఫోన్లు మోగినా కూడా ఉలిక్కి పడుతున్నారని చెప్తున్నారు. ఇక విచారణలో నిజాలు నిగ్గు తేలితే వారిలో కొందరు జైలు పాలైనా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. చేసుకున్నోడికి చేసుకున్నంత అంటారు కదా, ఇదేనేమో. For more videos like this, subscribe Big TV channel.